సో మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఫిల్మ్లో? చాలా బాగుంటుందండి. చూస్తే మూవీలో తను కూడా చాలా న్యాచురల్గా చేసింది యాక్టింగ్. సో యాక్ట్ చేస్తున్నట్టు ఎక్కడా ఉండదు. మనం చూస్తుంటాం కదా రోడ్స్ మీద, అలాగే ఉంటుంది. లవర్స్ వెళ్తుంటే ఎలా ఉంటుంది అంతే. ఓకే, ఒక సాంగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అంతా. ట్రైలర్ కట్లో ఎక్కువ సీన్స్ మీ ఇద్దరి కాంబినేషన్లో కనిపించలేదు. సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి? అన్ని మూవీస్లో చూసినట్టే ఉంటాయండి. ఇలా ఫస్ట్లో లెటర్స్ ఇవ్వటం అక్కడ నుండి స్టార్ట్ అలా అవుతుంది, లేకపోతే మూవీ ఓపెన్ అవ్వటమే రిలేషన్లో ఉంటారు? ఓకే, ఎప్పటి నుండి రిలేషన్ లాగా చూపించారు? ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. చైల్డ్హుడ్ లవ్ చూపించారా, ఆ తర్వాత మెచ్యూర్డ్ లవ్? ఓకే, సో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫిలింలో? లవ్ అర్థమైంది, మధ్యలో మీరు వెళ్ళిపోయి ఇండివిజువల్గా బతకడం ఎలాగా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అని అర్థమవుతుంది. లేకపోతే వాడి పరిస్థితులు ఎలా ఉంటాయి, సో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, చాలా ఉంటాయండి. అన్ని మీరు ఏదైతే రియల్ లైఫ్లో చూస్తారో అవన్నీ మా మూవీలో ఉంటాయి. సో అయితే ఇందాక తను మాట్లాడుతూ కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, కొన్ని చోట్ల పడిపోయామని. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఏమైనా ఉన్నాయా? లేదు. మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టింగ్ వర్క్ షాప్ చేయించారు కదా, అప్పుడు ఏడ్చా కదా, అది మెమరబుల్. అండ్ షూట్లో కూడా ఉన్నాయి కొన్ని. ఇంత చిన్నగా మాట్లాడుతున్న అమ్మాయితో అంత గట్టిగా ఎట్లా మాట్లాడించారు? లేదు మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడట్లేదా? స్టార్టింగ్ ట్రూబుల్ అంతే. ఓకే, అక్కడ డైలాగ్ చూసా, చాలా గట్టిగా మాట్లాడారు మీరు. ఇప్పుడేమో చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. కొంచెం గట్టిగా ఆ వాయిస్ అప్ అయ్యి మాట్లాడండి, బాగుంటుంది. పోనీ ఆ డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్ కావాలి? ట్రైలర్లో ఉన్న డైలాగే చెప్పండి, మూవీలో ఉన్న డైలాగ్ అడగండి. ఒక సింగిల్ డైలాగ్ ఉంది ట్రైలర్, అందుకే అదే చెప్పండి. అయితే చచ్చిపో. గట్టిగా అన్నారు కదా అందులో. అప్పుడు కోపంతో అన్నా, ఇప్పుడు నవ్వుతూ అంటున్నారా? అంత స్వీట్గా అంటే కష్టం, కోపంతోనే అనాలి. ఇప్పుడు కోపం రావట్లేదు, అందుకే రావట్లేదు. సీరియస్గా కావాలి. సీరియస్గా. అయితే చచ్చిపో, అది కూడా చిన్నగానే చెప్పారు. ఆవిడ వాయిస్కే మీరు వర్క్ షాప్ చేయించినట్టున్నారు నాకు తెలిసి. అవునా? వాయిస్ ఓపెన్ అవ్వడానికి లేదు, బాగా చేస్తుంది. మరి ఏంటో ఇప్పుడు భయపడుతుంది. నన్ను చూసింది, మిమ్మల్ని చూసి భయపడాలి. అప్పుడే బాగా చేసి ఎందుకు అట్లా వాయిస్ చిన్నగా చేసేసారు? అంటే సీన్ జరిగేటప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. రోల్ కెమెరా రోల్లో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇట్స్ అన్ ఇంటర్వ్యూ కాబట్టి చేయట్లేదు. మీ పర్ఫార్మెన్స్ మొత్తం మేము మూవీలో చూడాలి అంటారు సింపుల్. నైస్. సో ఈ మూవీ చేసిన తర్వాత మీ పేరెంట్స్ చూసే ఉంటారు కదా సీన్స్ చేస్తున్నప్పుడు, పక్కనే ఉండుంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తూ, అండ్ స్టార్టింగ్ నాకు భయం వేసింది ఇలా ఫస్ట్ మూవీ అని చెప్పాను కదా, మమ్మీ చాలా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. నువ్వు చెయ్యి, ఫస్ట్ మూవీ కదా, ఇదే నీకు ఫ్యూచర్కి ఉంటుంది కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇట్ వర్క్డ్ అవుట్. యాక్చువల్లీ తను ఇక్కడికి రావటం, ఇండస్ట్రీకి ఫస్ట్ ఆడిషన్ నా దగ్గరికే రావటం, ఫస్ట్ మూవీ కన్ఫర్మ్ అవ్వటం, షూట్కి వెళ్ళటం అంతా జరిగిపోయింది. అలా అట్లా అసలు ఏది ప్లాన్ చేయకుండా జరిగిపోయి, ప్లానింగ్ ఏం లేదు. నైస్. డెస్టినీ అట్లా రాసి పెట్టుందేమో, మీ దగ్గరికి రావాలి, ఫిక్స్ అయిపోవాలి, వర్క్ షాప్లో ఎయిర్ చేయాలి, ఇలాగ అంతేనా? నైస్. సో మొత్తానికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ నైస్ లవ్ అండ్ నైస్ ఎంటర్టైనర్ ఆల్సో. దాంట్లో ఏడిపించబోతున్నారని అయితే నాకు ట్రైలర్లో అర్థమైంది. నవ్వించే కాన్సెప్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయా, లేకపోతే సీరియస్గా? ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు చెప్పేసి. ఉంటుంది, బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో టిష్యూస్ పట్టుకొని వెళ్ళమంటారా? ఇస్తారండి. ఇస్తారా ఫ్రీగా అక్కడ? ఎక్కడికి ఏ థియేటర్లో ఇస్తారా చెప్తే? ప్రసాద్ ఫస్ట్ డే వస్తే టిష్యూ బాక్సెస్ ఇస్తారు. ఓకే, నేను వస్తాను, ఆ టిష్యూ బాక్సెస్ ఇస్తారా లేదా చూడడానికి వస్తాను అయితే. ఓకే, సో ఇంకా కాస్టింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అందరి ఫేసెస్ ఆ విలేజ్ బ్యాక్డ్రాప్కి చాలా బాగా సెట్ అయిపోయేటట్టు ఉన్నాయి. బీట్ యోర్స్ ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళది, అండ్ వీళ్ళిద్దరిది అయితే వాళ్ళు ఆ యూనిఫామ్స్ లో ఓన్ చేసేసుకున్నారు. నిజంగా చాలా ఓన్ చేసుకున్నారు. జడ వేసుకోవడం కంప్లీట్ గా షీఈ్ నాట్ లుకింగ్ లైక్ అ హైదరాబాదీ. తిను ఒక సిటీ నుండి వచ్చిన అమ్మాయిలా నాకు అనిపించలేదు ఆ మూవీ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు. ఆ కాస్టింగ్ లో మీరు ఫస్ట్ ఒకసారి వీళ్ళని కాస్ట్యూమ్ అప్ చేసుకొని చూసారా? లేదండి, అలా ఇమాజినేషన్ లోనే తీసేసుకున్నారు. నాకు తెలుసు ఏం చేయాలి అనేది, డిసైడ్ అయిపోయాను. సో అలా వెళ్ళిపోయాను అనమాట. యా, సో అందుకే మీ టీం బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుంది డైరెక్షన్ కి, స్క్రీన్ ప్లే కూడా. ఇంకోటి ఏంటంటే
దీనిలో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ చాలా బాగా చేశాడు రియాన్. రియాన్ తను నా ఫ్రెండే. ఓకే. లిరిక్స్ వచ్చేసి ప్రకాష్ శనిగారు. తను ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే ఎవరైనా వింటే ఇప్పుడు మీరు వినొచ్చు, చాలా బాగుంటాయి సాంగ్స్. ఓకే. నిజంగా తనే ప్లస్ అనమాట. యు మేకింగ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ హైయర్. అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రేపు 25th వెళ్ళి సినిమా చూస్తాం. అవును, తప్పకుండా చూడాలి. సో ఇంకా కొరియోగ్రఫీ ఎలా ఉండబోతోంది మీ ఫిల్మ్స్ లో? కొరియోగ్రఫీ వచ్చేసి మోయిన్ మాస్టర్ చేశారు, బాగా చేశారు తను. గ్రేట్. For more videos like this, subscribe Big TV channel.